హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. వెల్కమ్ టు అత్తకోడలు వంటికి స్వాగతం, సుస్వాగతం. అలానే లాస్ట్ శుక్రవారం మేము పూజ చేసుకున్నాము. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోర మీకు నైవేద్యం కింద చేసి చూపిస్తాను. ముందుగా దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. అలానే పులిహోరకు కావాల్సిన తాలింపు దినుసులు: పచ్చిమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఇవి మనం పక్కన పెట్టేసుకుందాం. పులిహోరకు సరిపడా చింతపండు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. అలానే ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా పచ్చిమిరపకాయలు, ఆవాలు, అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని ఇవి మూడు మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని దీన్ని మనం పేస్ట్ కింద మిక్సీ పట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ముందుగా మనం పల్లీలు వేసుకుందాం. లైట్గా పల్లీలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. అలానే జీలకర్ర, ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. అలానే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఇంతలో చింతపండు రసం తీసుకుందాం. ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు, ఈ ఆవాలు ఇదంతా ఈ మిక్సీ పట్టింది ఇందులో వేసేసుకుందాం. దీన్ని కూడా మనం ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి దీన్ని. అలానే పసుపు, అలానే చింతపండు రసం కూడా వేసుకుందాం. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అలానే కొద్దిగా షుగర్ అనేది వేస్తే పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంగువ కూడా వేసుకుందాం. ఇది మనం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది పైకి తేలితే మసాలా అనేది అయిపోయినట్లు లెక్క. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఇందులో వేసి కలుపుకుందాం మనం. ఇది మనం ఇదంతా మిక్స్ చేసుకుందాం. కలిపేసుకున్నాం కదండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర. ఇది అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకుందాం. అలానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడలు.